మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకి స్తోత్రములు. ప్రభువా, నీ పాదములకు అనేక వేల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. దేవా, మీ వాక్యం చేత మాతో ప్రతిరోజు మాట్లాడే దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాలు నాయన క్రీస్తులో మార్చబడినట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ సత్యవాక్కుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉంటున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, వారి వారి హృదయాలని, వారి వారి అటెన్షన్ని ప్రభా నీ యొక్క కృపకి అప్పగిస్తా ఉంటున్నాను. దేవా, మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయము తెరవబడడానికి పరిశుద్ధాత్మ దేవా మీరు కృప చూపండి. దేవా, ప్రతి హృదయంలో మీ వాక్యము వేరుపారి స్థిరపడడానికి కృప చూపండి. భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతా ఉన్నాం. మీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది ప్రభువా. మీ వాక్యం మమ్మల్ని ఉజ్జీవింపజేస్తుంది. అటువంటి నీ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, ప్రకటించబడుతున్న ప్రతి వాక్యము సత్యమైనది అని అనేక సూచక క్రియల చేత నిర్ధారిస్తూ రమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనం బైబిల్లో చాలా మంచి అంశాన్ని చూస్తాం. అన్నిటికంటే కూడా అత్యంత గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మనల్ని మన మనలను చూడడము, లేకపోతే మనకి పెద్ద పీట వేయడం. మీకు చిన్న కంపారిజన్ ని మీ ముందుకు తీసుకొస్తాను. లోకమంతటిని సృష్టించిన దేవుడు ఆదాముని చెయ్యడానికంటే ముందే సమస్తాన్ని చేశాడు. ఎలాగైతే మీ పిల్లలు మీ ఇంటికి రాకముందే వారి కోసం అన్ని వండి పెడతారు. మీ మీ పిల్లలు హాస్టల్లో ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు. వాళ్ళు ఇంకా ఇంటికి రాకముందే తల్లిదండ్రులుగా మీరెన్ని ఏర్పాట్లు చేస్తారు వాళ్ళ కొరకు. అలాగే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన వాడు, ఆదాముని ఇంకా చెయ్యకముందే ఆదాముకి ఏం కావాలో అన్నిటినీ సమకూర్చిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఆయన శక్తిని బట్టి నన్ను బాగు చేయకుండా, నా విశ్వాసానికి, నా యొక్క ఫ్రీ విల్‌కి ఆయన పెద్ద పీట వేశాడు. ప్రభు తలుచుకుంటే ఎంతసేపండి మనుషుల్ని బ్రతికించడానికైనా, బాగు చేయడానికైనా. నోటి మాట చేత సృష్టిని చేసినవాడు. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అన్నీ కూడా ఆయన మాట వల్లే కలిగాయి. ఒక్క నువ్వు నేను తప్ప. నిన్ను నన్ను మాత్రమే ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో, ఆయన చేతి పనిగా చేసుకున్నాడాయన. ప్రతిదాన్ని ఆయన నోటి మాట చేత చేశాడు. ఈరోజు మనం రోగంతో ఉన్నా, కష్టంతో ఉన్నా, నష్టంతో ఉన్నా, ఆయన మనల్ని బాగు చెయ్యడానికి ఆయనకు కావలసిన ఒకే ఒక్క వెపన్ నా ఫెయిత్, నా విశ్వాసం. అది చాలా గొప్ప విషయం. ఈ లోకంలో మనల్నిగా ఎవరు గుర్తించరు కదండి. మీ యొక్క జీవితాన్ని మీరు అద్దంలోకి తెలుసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. మనల్నిగా గుర్తించేవాడు, నేను ప్రకటిస్తున్నా, నువ్వు విశ్వసిస్తున్నా ఈ దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు మనిషిని ఎంత కన్సిడర్ చేస్తారంటే, ఎంత ఫోకస్ చేస్తారంటే, మనకంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా మీకు తెలుగులో రక్తస్రావం గల రోగిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకం వెలివేసింది. ధర్మశాస్త్రం కూడా వెలివేసింది. ఆయన ధర్మశాస్త్రము కంటే గొప్పవాడు. కాబట్టి వెలివేయబడిన స్త్రీని కూడా బాగు చేసిన దేవుడు. అంటే ప్రభువు ఒక మనిషి యొక్క ఐడెంటిటీకి అంత విలువిస్తాడు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. రెండే ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన క్రొత్త నిబంధనలో. ఒకటి, నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ మనస్సుతో. ఈ ఒక్క పదం యాడ్ అయింది. మీరు పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఉన్న ఆజ్ఞకి, గలతీలకు రాసిన పత్రికలో
ప్రభు ఇచ్చిన ఆజ్ఞకి ఒక్కటే ఒక పదం యాడ్ అయ్యింది. ఏంటో తెలుసా? నీ మనస్సుతో. నీ మనస్సుతో. మనసు ఎంత డేంజరస్ అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ ద వర్డ్, దెన్ యువర్ లైఫ్ విల్ బి కొలాప్స్. మన మనస్సుతో, మన మనస్సులో దేవుని వాక్యం చేత నింపకపోతే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటాం. ఎక్కడి నుంచో ఎవరు రారండి మనల్ని నాశనం చేయడానికి. అది కూడా వాక్యం చెప్తుంది. ఒకసారి చదివి ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న వాక్యం దగ్గరికి మనం వెళ్దాం. హోషియా గ్రంథము, హోషియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. ఒక్కసారి చదువు. హోషేయ గ్రంథం సిస్టర్ 4వ అధ్యాయమా? అవును, అవును, అవును. 4, 6. 6. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నీవు చాలండి, చాలు. మళ్ళీ చదవండి. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. ఆ ఏమి లేక నశించిపోతున్నామంట మనం? జ్ఞానము. జ్ఞానము లేక. చాలా మంది అనుకుంటారు, నా బ్రతుకు నాశనం అవడానికి నా భర్తనో, లేకపోతే నాకు డబ్బు లేదనో, చదువు లేదనో, ఉద్యోగం లేదనో, ఇంకా రకరకాలైన కారణాలు మన దృక్పథంతో చూసి మన లైఫ్ నాశనం అయిపోతుంది అనుకుంటాం. ఎవరైనా మిమ్మల్ని, ఏంటి నువ్వు జీవితంలో ఎదగలేకపోతున్నావు, ఇంకా అప్పుల్లోనే ఉన్నావు, ఇంకా అలా ఉన్నావు, ఇంకా ఇలా ఉన్నావు అంటే మనం రీజన్స్ మన బౌండరీలో వెతుకుతాం. అంటే నా భర్త ప్రవర్తనను, లేకపోతే నా బిడ్డల ప్రవర్తన, లేకపోతే నా జాబు అంటే, సి, యూ విల్ బి ఫైండింగ్ ద రీజన్ ఇన్ యువర్ ప్రాస్పెక్టివ్. మనం అక్కడి నుంచి వాక్యపు వెలుగులో నా జీవితాన్ని నేను చూసుకోలేకపోతే నా జీవితాన్ని ఎవరూ బాగు చేయలేరు. మీరు బైబిల్లో చూడండి, అపోస్తుల కార్యములు అద్భుతమైన పుస్తకం. నేటి క్రైస్తవుడు ఎలా బ్రతకాలో దిక్సూచిగా ఉంటుంది అపోస్తుల కార్యములు. ఒక క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత, ఒక మనిషి క్రైస్తవుడిగా మారిన తర్వాత అక్కడితో జీవితం అయిపోలేదు. దేర్ యు స్టార్ట్. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే, ఆ పదం అండర్లైన్ చేసుకోండి. జన్మించితేనే అంటే క్రీస్తులో మనం పుట్టాము. పుట్టిన మనకి ఎలాంటి దిక్సూచి కావాలి, ఎలాంటి ఇండికేషన్స్ కావాలి? మీరు డ్రైవింగ్ చేస్తూ రోడ్డు మీద వెళ్తా ఉన్నారు. మీరు ఎటు వెళ్ళాలో మీరు డైరెక్షన్ బోర్డ్స్ చూస్తే తప్ప మీ డెస్టినేషన్ కి మీరు రీచ్ అవ్వలేరు. అలాగే క్రీస్తులో పుట్టిన తర్వాత మన ఆత్మీయ ప్రయాణం ఎలా వెళ్ళాలో ప్రభువు నీకు నాకు చెప్పడానికి పరిశుద్ధాత్మ చేత రాపించిన అపోస్తుల కార్యములు. ఆ గ్రంథం చదవడానికి, ఆ అపోస్తుల కార్యములు, ఆ 28 అధ్యాయాలు మనం అర్థం చేసుకోవడానికి మొట్టమొదట మనకు సత్యం అర్థం కావాలి. ఏంటంటే, నేను జ్ఞానం చేత నింపబడకపోతే నా జీవితం నాశనం అయిపోతుంది. ఎక్కడి నుంచి వస్తుందండి జ్ఞానం? కొలసీలకు రాసిన పత్రిక 1:15లో, 1:12లో అనుకుంటాను. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన అనే పదానికి యోహాను సువార్త 1:14 చెప్తుంది వాక్యము. ఎక్కడుంది జ్ఞానం? ఆయన వాక్యంలో ఉంది. ఆయన వాక్యం నీకు అర్థమైతే, ఆయన ఏంటో నీకు అర్థమైతే, నిన్ను సృష్టించుకున్నవాడు ఎవరో నీకు తెలిస్తే, ఆయనకి నీ పట్ల ఉన్న ప్రాస్పెక్టివ్ ఏంటో అర్థమైతే మన జీవితం నాశనం అవ్వదు. అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరిలో ఒక ప్రశ్న ఉండొచ్చు. ఇందాక మీరు ప్రార్థన కూడా చేశారు. చాలా మంది సేవకుల్ని ఎంతో మంది శత్రువులుగా తయారైపోయి చంపేస్తా ఉన్నారు కదండి. మనకు తెలిసినవి కొన్ని మన కళ్ళ ముందులో, లేకపోతే
ప్రత్యక్షంగా చూసేవి కొన్నే. మనం చూడనివి, మనకు తెలియనివి ఎన్నో. ఇదేం కొత్తగా జరగట్లేదండి. ఆదిమ సంఘము నుంచి జరుగుతూనే ఉంది. ఎప్పటినుంచో ఉంది. ఎందుకు ఉంది? ఎందుకు క్రీస్తుని నమ్మిన వాడికి శ్రమ ఎందుకు కలుగుతుంది అంటే, క్రీస్తును నమ్మిన వాడు సత్యము మాట్లాడతాడు. సత్యం అందరికీ నచ్చదు. ఎవరి దగ్గరికైనా మీరెళ్ళి, మీ కుటుంబంలో ఎవరైనా బాగా తాగేవాడు ఉన్నారనుకోండి. వాళ్ళ దగ్గరికి మీరెళ్ళి తాగకు, మంచిగా ఉండు అని చెప్తే, వాడికది వినసొంపుగా ఉండదు. ఏది వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఎవరైనా అదే ఇంటికొచ్చి, వాడి దగ్గర ఒక రూ. 100 ఉండి, తాగుదాం దా అన్నప్పుడు, వాడికి తెలియని ఒక సంతోషం వస్తుంది. ఈ ఈ విషయంలో మనకేం అర్థం కావాలంటే, 2 రకాల మనుషులుంటారు. ఒకరు ఆత్మ సంగతులు ఎరిగేవారుంటారు. ఒకరు శారీరక సంబంధం ఎరిగేవారుంటారు. పీపుల్ ఆఫ్ ఫ్లెష్, పీపుల్ ఆఫ్ స్పిరిట్. ఎప్పుడూ బేరీజు వేసుకోండి. ఒకరు చచ్చిపోతే, బాగయిందిలే అనుకునే బ్యాచ్ ఉంటారు. ఒకరు చనిపోతే, ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఆయన మరణం కూడా మా లోకానికి ఆశీర్వాదమే అని నమ్మే ప్రపంచం ఉంటుంది. ఈ రెండిటికి ఎప్పుడూ పడదు. శరీరాశలు నెరవేర్చుకునే వారుంటారు. ఆత్మ కొరకు పరితపించేవారుంటారు. ఈ ఆత్మ కొరకు పరితపించేవారు ఎవరో తెలుసా? ప్రభువుయందు నిలబడేవారు. ప్రభువు కొరకు జీవించేవారు. మీరు బైబిల్ మొత్తం వెతికినా ఎక్కడా కూడా క్రైస్తవం మతం అనే పదం చూడరండి. చూడరు. ఇప్పుడు డే బై డే డినామినేషన్స్ పెరిగి, మనుషుల అర్థాలు పెరిగి, బైబిల్‌ని వక్రీకరించుకొని చాలా డినామినేషన్స్ వచ్చినాయి కానీ, వి వర్ వన్ ఇన్ క్రైస్ట్. వి వర్ వన్ ఇన్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తు వారి శరీరములో అవయవములం అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు. మీరు క్రీస్తు అవయవములో. వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఒక శరీరములో అవయవాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ శరీరములో అమర్చి ఉంటాయి. అలాగే మనమంతా క్రీస్తులో ఏకమై ఉన్నాం. ఈ భావన మీకు అపోస్తుల కార్యములో నుంచి వస్తుంది. ఈ బుక్‌లో, ఈ అపోస్తుల కార్యములో ఫస్ట్ హతసాక్షి ఎవరో తెలుసా? స్టెఫెను. స్టెఫెన్. చాలా కొద్ది భాగమే ఉంటుంది స్టెఫెన్ గురించి మనం చదవడానికి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో. స్టెఫెను 7వ అధ్యాయం ఆఖరి భాగంలో హత్య చేయబడతాడు. చంపబడతాడు. ఎందుకు? ప్రభువుకి సాక్షిగా ఉన్నందుకు. హల్లెలూయా. And it proves every time when you wanted to be witness of Christ, people against you will come with the weapons of evil. మనం ఎప్పుడైతే వాక్యం కొరకు నిలబడతామో, సత్యం కొరకు నిలబడతామో, మన చుట్టూ ఉన్నవారే మనకు శత్రువులు అవుతారు. మీ మీ సొంత బిడ్డలకి మీరు చెప్పండి, నాన్న అబద్ధాలు చెప్పొద్దు, మనము దేవుని బిడ్డలం, మనం ఇలాగా ఉండాలి, మనం వాక్యంలో బ్రతకాలి, వాక్యమే మన జీవితం. ఇలా చెప్పినప్పుడు మీ కుటుంబంలో ఎవరికైతే నచ్చదో ఈ సత్యమో, వారిలో దుష్టుడు పనిచేస్తాడు. ఇది ఇప్పుడు కొత్తగా రాలేదండి. ఆదిమ సంఘం నుంచి ఉంది. మనం వినే వాటికి భయపడొద్దు. ఎందుకంటే గొప్ప శ్రమలు మనం చూస్తాం. మనకి తెలుస్తుంది. ప్రభువే అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును. శ్రమ అంటే అర్థం ఏంటండి? నేను ఒకటి చెప్తాను, అవతల వాడు దానికి ఎగనిస్ట్ గా పనిచేస్తాడు. అప్పుడే శ్రమ శ్రమ అంటే ఏంటో చూస్తాం. మనం ఏది చెప్పినా అవతల వాళ్ళు చప్పట్లు కొడితే అది శ్రమ కాదు. దేవుడు దాని గురించి ఎప్పుడు చెప్పలా. మీరు ఏది చెప్పినా అవతల వారు చప్పట్లు కొడతారని చెప్పలా. మనం సత్యం మాట్లాడుతున్నప్పుడు అవతల వాడి కోపం వస్తుంది, రాళ్ళేస్తాడు. రాళ్ళేశారు అని సత్యానికి నిలవబడకుండా పోతే మన సాక్ష్యం కోల్పోతాం. ఇక్కడ స్టెఫెన్ విషయాన్ని మనం మన జీవితాల్లోకి అప్లై చేసుకుందాం. మన కుటుంబాల్లో, మనమున్న పరిధిలో, మన సంఘాల్లో, మనం పనిచేసే చోట మనం క్రీస్తుకి సాక్షులం. ఇది అండర్లైన్ చేసుకోండి.
మీరు ఏ పనిలో ఉన్నా మీరు క్రీస్తుకి సాక్షులు. క్రీస్తుకి మనం 3 రకాలుగా సాక్షులుగా ఉన్నాం. ఒకటి, ఆయన నన్ను ఆయన రూపులో, ఆయన పోలికలో చేశాడు. ఇందుకు నేనే సాక్షి. ఇందుకు నువ్వే సాక్షి. రెండవది, ఆయన మరణానికి నేను సాక్ష్యం. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత నా పాపము, నా శాపము, నా రోగము కొట్టివేయబడింది. అందుకు నేను సాక్షిని. మూడవది, ఆయన ఎలాగైతే ఈ లోకంలో సిలువ వేయబడిన తరువాత సమాధిలోకి వెళ్ళి 3 రోజుల తర్వాత ఆయన మృత్యువుని జయించి పైకి లేశాడు అనేది నేను సాక్ష్యం. ఇప్పుడు లోకం అడుగుతుంది, నువ్వు క్రీస్తు పుట్టినప్పుడు లేవే, సృష్టి చేయబడ్డప్పుడు లేవు కదా, నువ్వెలా చెప్తావు దేవుడు నిన్ను ఆయన పోలికలో చేసుకున్నాడని? నువ్వు క్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు చూడలేదు కదా, నువ్వెలా చెప్తావు? క్రీస్తు లేచినప్పుడు కూడా నువ్వు చూడలేదు కదా, నువ్వెలా చెప్తావు? ఎలా నువ్వు సాక్ష్యం ఇస్తావు? ఆ ఎలా ఇస్తామంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువు. హెబ్రీ 11:1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు ఉన్నది. హల్లెలూయా. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఈ 3 విషయాల్లో నేను సాక్షిని, నువ్వు కూడా సాక్షివి. ఎందుకంటే మన దగ్గర రుజువు ఉంది, ఎవిడెన్స్. ఏంటా ఎవిడెన్స్? రిటర్న్ ఎవిడెన్స్. రాయబడిన దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చాలాసార్లు మీరు కోర్టు పరిభాషలో మాట్లాడితే, ఎవరైనా హత్య చేశారనుకోండి, నేను మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఎవరైనా ఒక హత్య చేశారు, ఒకరిని ఒక కత్తితో పొడిచారు, వారు హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు జడ్జి గారు అడుగుతారు, నువ్వు నిజంగా పొడిచావా అతన్ని అని. అవును సార్, పొడిచాను అన్నారనుకోండి. నేను అప్పుడు చూడలేదు, ఇప్పుడు వెళ్ళి పొడువు, ఎలా పొడిచావో చూస్తాను, అప్పుడు దాన్ని బట్టి తీర్పిస్తాను అంటారా? అనరు. ఏమంటాడు? నువ్వు ఈయన పొడిచింది ఎవరైనా చూసారా? దీనికి ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అని అడుగుతారు. కళ్ళతో చూసిన వారిని పిలుస్తారు. ఎవ్వరూ లేకపోతే రిటర్న్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడుగుతారు. ఈవెన్ పురావస్తు శాఖ వాళ్ళు కూడా చరిత్రని ఎలా వెతుకుతారండి? ఆ శిలా శాసనాల మీద రాసిన వాటిని ఆధారం చేసుకొని వెతుకుతారు. ఈరోజు నేను పిహెచ్డి చదువుకున్నాను. దేన్ని బట్టి చదివాను? ఎవరో రాసిన పుస్తకాల్లో ఉన్నదాన్ని శోధించి శోధించి ఒకటి కనుక్కొని నేను ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడున్న పిల్లలు కూడా ఏం చదువుకుంటున్నారు? పుస్తకాల్లో ఉన్నవి చదువుతా ఉన్నారు. అంటే ఒకరు రాసిన పుస్తకంలో ఉన్నదానికి ఎంత విలువిస్తాం మనం? ఆ ఈ బైబిల్ని కూడా 46 మంది రాశారు. ఒక్క వ్యక్తి రాసిన పుస్తకానికే డిగ్రీలు తీసుకుంటే, వేరు వేరు కాలంలో, వేరు వేరు సమయంలో సంబంధం లేని వాళ్ళు ఒకే దేవుని గురించి రాసిన మాటకి ఎంత విలువ ఇవ్వాలి మీరు? ఇది ఎంత గొప్ప సాక్ష్యం! అవును, ఆదికాండం 1:26 చెప్తుంది, నేను ప్రభు యొక్క పోలిక. నేను నా శత్రువుని కూడా ప్రేమిస్తాను. ఎందుకంటే ఆయన నా ప్రభు యొక్క పోలిక. వాడు ఏ కులమైనా, ఏ మతమైనా, వాడు ఎలాంటి వాడినైనా వాడిని నేను ప్రేమిస్తాను. ఎందుకంటే వాణ్ణి చూసినప్పుడు, ఆమెని చూసినప్పుడు దాంట్లో నా ప్రభు కనిపిస్తాడు. హల్లెలూయా. ఇందుకు నేను సాక్షిని. సమస్త మనిషిని ఆయన తన రూపులో, తన పోలికలో చేసుకున్నాడు. మరి మీరు దేవుని పోలికే అయితే ఎందుకు తప్పులు చేస్తా ఉన్నారు? అంటే దేవుడు కూడా తప్పులో ఉంటాడా? లేదు. అక్కడ మనం పడిపోయాం. దేవుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుడు రాజుగా లేడు మన దగ్గర, తండ్రిగా ఉన్నాడు.
కాబట్టి నీ ముందు అన్నీ పెట్టి, మీరు ద్వితీయోపదేశ కాండం చూస్తే మీకు తెలుస్తుంది. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం అనుకుంటాను, 8వ వచనం. మీన్ వైల్ తీయండి ఎవరైనా. అక్కడ ఏముంటుంది అంటే, మీ ముందు, మీ ఎదుట, మీ ఎదుట ఆశీర్వాదము, శాపము, జీవము, మరణము ఉంది, కానీ మీరు జీవమును కోరుకోండి. ఒక తండ్రి చెప్పే మాట, రాజు చెప్పే మాట కాదు. రాజు అయితే ఆజ్ఞ ఇస్తాడు, ఇది చెయ్యండి అని ఒక శాసనం ఇస్తాడు. నేను ప్రకటించే దేవుడు, నువ్వు విశ్వసించే దేవుడు తండ్రి, నీ సృష్టికర్త. కాబట్టి నీ ముందు అన్ని ఆప్షన్స్ పెట్టి నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఇచ్చి తండ్రిగా బ్రతిమలాడాడు. అమ్మా, జీవాన్ని కోరుకోండి, మరణానికి వద్దు, శాపం వద్దు, జీవం కోరుకోండి అన్నాడు. కానీ మనము ప్రభు మాట వినడానికంటే ఎక్కువగా లోకానికి ప్రాధాన్యతనిచ్చినాం కాబట్టి అక్కడ పడిపోయాం. పడిపోయిన మనల్ని మరలా పైకి తీసుకురావడానికి, తండ్రితో సమానంగా కూర్చోబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే ఈ లోకానికి వచ్చారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆ ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు. ఏంటంట యేసుక్రీస్తు ప్రభు వారు? ఇన్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలే. ఆయన్ని చూడాలి అంటే నువ్వేం చూడాలో తెలుసా? ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. ఎవ్వరు దేవుని చూడలేదు, కానీ ఆ దేవుణ్ణి చూడాలి అనుకునేవాడు ఏం చూడాలి? ప్రభువుని చూడాలి. అందుకే యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఎందుకని? నేను తండ్రి ఏకమై ఉన్నాము. అండ్ ఫర్ దిస్ వీఆర్ విట్నెస్. దీనికి నేను సాక్షి, దీనికి నువ్వు సాక్షి. ఇప్పుడు మనం ఏమంటున్నాం? యేసుక్రీస్తు ప్రభు వారు ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్ అన్నప్పుడు మట్టిలో దేవుణ్ణి చూసేవారికి, రాయిలో దేవుణ్ణి వెతికే వారికి అర్థం కాదు సత్యం. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మతం మార్పిడి చేస్తున్నారు, వీళ్ళు మా భావాలు దెబ్బతీస్తున్నారు, మా మనోభావాలు దెబ్బతీస్తున్నారని యుద్ధానికి వస్తారు. కాబట్టి నీ సాక్ష్యం నువ్వు కాపాడుకో. నువ్వెవరిని ఏమి చేసే పని లేదండి. స్టెఫెను, పౌలు అందరికీ సువార్త చెప్పారు. సువార్త వాళ్ళు అంగీకరించినప్పుడు రక్షణ వారి వశమైంది. సువార్త అంగీకరించని వాడికి నాశనం వశమైంది. మనకేం ప్రాబ్లం లేదు. గాడ్ సెడ్ టు ప్రీచ్ అండ్ టు టీచ్ ద వర్డ్. నీకు నాకు దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే భూ దిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉండమన్నాడు. అంటే మన సాక్ష్యం మనం కాపాడుకుంది. మనం ఏం చెయ్యాలి అనే దాంట్లో మంచి దృక్పథంతో వెళ్దాం. మనం ఆయనకి సాక్షులం. ఆయన నన్ను ఆయన రూపులో చేశాడు అనడానికి సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు వారే కనపడని దేవుని యొక్క స్వరూపము అనడానికి నేను సాక్ష్యం. ఎలా చెప్తున్నావు? బికాజ్ ఎవిడెన్స్ ఉంది. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రుజువుని ఆధారంగా చేసుకొని నేను చూడని దాన్ని చూసినట్టుగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము నా విశ్వాసం. అందుకే నేను మొదట్లో చెప్పాను, విశ్వాసము చాలా ముఖ్యం. విశ్వాసముతో రాజులు రాజ్యాలను జయించారు. విశ్వాసముతో రోగులు స్వస్థత పొందారు. ఇంకా చెప్పాలంటే విశ్వాసమే ఈరోజు నా పాపాలు ఆయన రక్తములో కడగబడ్డవి అని నమ్మడానికి దోహదపడుతుంది. 2024 సంవత్సరాల కిందట సిలువ యాగం జరిగింది. అప్పుడు కార్చిన రక్తము జీవము కలిగినది, అది సజీవమైనది. కాబట్టి ఈ రోజుకి, రేపటికి, తరతరాలకి ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ప్రతి మనిషి కూడా ఆయన రక్తములో తమ పాపాలు కడుక్కోవడానికి వెసులుబాటు ఈ గ్రంథం ఇచ్చింది. ఇందుకు నేను సాక్షిని.
రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణపు ముళ్ళుని విరిచేశాడు. అదే అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 1:14 చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1:14. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ నదుల్లో మునిగితే రాదు. దాంట్లో ఉన్న మురికి వస్తుందేమో కానీ పాప క్షమాపణ రాదు. పాపము అనేది నా ఆలోచనతో చేసేది. తప్పు చేయాలి అనే ఆలోచన బుర్రలోకి వచ్చినప్పుడు నా శరీరము దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పాపము అనే బీజము మనస్సులో పడుతుంది. ఇక్కడ ఉన్న దాన్ని శుద్ధీకరించడానికి నీళ్లు సరిపోవు. ఎందుకంటే ఏ నీరు కూడా మన బుర్రలోకి వెళ్ళి వాష్ అవుట్ చెయ్యదు. అలా చేసేదే ఉంటే ఇట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. ఓన్లీ నీరు బయట ఉన్న దేహాన్ని కడుగుతుంది. కానీ నా బయట దేహము పాపం చేయడానికి ముందు నా అంతరింద్రియాలు ఆలోచనతో పాపం చేస్తాయి. అందుకే ప్రభు అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపం. అదేంటి ప్రభువా? వ్యభిచారం చెయ్యకుండానే మోహపు చూపుకే పాపం అన్నాడు. ఎందుకన్నాడండి? బికాస్ ఆ పనిలో చేయడానికి ముందే నీ మైండ్లో తలంపు వస్తుంది, నీ మైండ్లో ఆలోచన వస్తుంది. ఇంకా ఆదికాండము 6వ అధ్యాయంలో నోవాహు కాలంలో ప్రభు అంటాడు, మనుషుల్లోని తలంపుల్లో ఊహ కూడా చెడ్డది. హీఈస్ ద గాడ్ హూ సీ యువర్ హార్ట్. ఆయన పైరూపాన్ని చూడడం. అందుకే నీ అంతరంగాన్ని శుద్ధీకరించడానికి ఎవరి వల్ల అవుతుంది? కుమారుడు. ఆ కుమారుని యందు పాప క్షమాపణ ఇంకెక్కడా లేదు. రోమిలకు రాసిన పత్రికలో ఆయన నామమందు తప్ప ఇంకెక్కడా కూడా రక్షణ లేదు. చాలా క్లియర్ ఎవిడెన్స్. దానికి నేను సాక్షి. నా పాపాలు నేను కడుక్కున్నాను నా రక్తంలో. మూడో విషయం, తెస్సలోనికైలకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం. మనం ఉన్న ఈ గుడారము శిథిలమైపోతుంది ఒకరోజు. గుడారము అంటే శరీరం. ఈ శరీరం ఒక రోజు శిథిలమైపోతుంది. కానీ క్రీస్తులో కడగబడ్డ నీ ఆత్మ ఉంది చూడు, అది పదిలంగా ఉంటుంది. ఆయన మరలా ఈ లోకం మీదకి రెండవ రాకడతో రాబోతున్నాడు. అప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేతురు. The one who follows Christ will not taste the death. Hallelujah. You don't have death punishment. Our God has taken our punishment in the cross. This is what our belief. విశ్వాసం. మన విశ్వాసం గుడ్డిది కాదండి, ఆధారపూరితమైన విశ్వాసం. ప్రియులారా, ఇంత సత్యమైన వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. స్టెఫెను జీవితం, స్టెఫెను యొక్క మరణం ఆదిమ సంఘములో కలకలం తీసుకురాకపోగా ప్రభువుకి మహిమను తీసుకొచ్చింది. స్టెఫెను చనిపోతున్నప్పుడు పౌలు అక్కడే ఉంటాడు. ఇంకా పౌలుగా మార్చబడలేదు, సౌలుగానే ఉన్నాడు. సౌలు స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతుంటే చూస్తాడు. స్టెఫెను, సౌలు ఇద్దరూ యూదులే. ఇద్దరూ యూదా మతాన్ని చాలా పటిష్టంగా ఎదుగుతున్నవారు, ధర్మశాస్త్రాన్ని అవలంబించిన వారు, ధర్మశాస్త్రాన్ని ప్రాక్టీస్ చేసేవారు. ఇలాంటి ఒక నిష్ట కలిగిన వాళ్ళలో స్టెఫెను ఎక్కడి నుంచి మొదలు పెడతాడంటే, మీరు చూస్తే మొదటి వచనం ఇక్కడ అబ్రహాము నుంచి మొదలు పెడతాడు. అసలు అబ్రహాముకి దేవుడు ఎలాంటి దర్శనం ఇచ్చాడు? ఆ రోజు అబ్రహాముకి దర్శనం ఇచ్చిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువు
అనే విషయాన్ని చెప్పినప్పుడు వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఆ దేవుణ్ణి మీరు సిలువకు అప్పగించారు అసూయతో, ద్వేషంతో అన్నప్పుడు, సజీవుడైన దేవుణ్ణి మీరు హస్తకృత ఆలయములలో వెతక్కండి అని చెప్పినప్పుడు అక్కడున్న వారికి కోపం వస్తుంది. పళ్ళు కొరుక్కుంటూ స్టెఫెన్ని చంపేయడానికి రాళ్ళు రువ్వుతారు. ఎంత కష్టం కదండి. మనం చాలాసార్లు మంచిగా ఉంటాం, కానీ మనం చెయ్యని దానికి చాలా నిందలు పడతా ఉంటాయి. మీ జీవితంలో మీరు అనుభవించారో లేదో తెలియదు, కానీ నా కొద్దిపాటి జీవితంలో నేను చాలా చూశాను. మనం చాలాసార్లు చెయ్యము తప్పు, కానీ మనం తప్పు చేసినట్టే మన చుట్టూ ఉన్న వాళ్ళు నిందిస్తూ ఉంటారు. మనం ఎంత మంచిగా ఉందామన్నా వారి మాటలు మనని గాయపరుస్తాయి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను దేవుని వాక్యంలో నుంచి. స్టెఫెన్ చుట్టూ ఇంతమంది మూక చేరి రాళ్లతో కొడతా ఉంటే స్టెఫెన్ వాళ్ళని చూడలా. ఏం చూస్తాడో తెలుసా? ఆ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనము, 56 కూడా చదవాలి, 55 కూడా చదవాలి. 54లో మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది. 54లో వారి అప్పటి మాటలు విని చెప్పండి, చదవండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. పాస్. ఈయన చెప్పిన సత్యాన్ని చూసి అవతల వాళ్ళకి కోపం వచ్చేసింది, మండిపడ్డారంట, ఇంకా పండ్లు కొరుక్కుంటా ఉన్నారు. ఎంత కోపం అండి! ఇలాంటి కోపము మనం చూసుంటాం మన జీవితంలో. మన భర్తనో, అత్తనో, మామనో, బిడ్డలో, ఆఫీసర్సో, ఎక్కడో దగ్గర మనల్ని ఇలాంటి ఒక ద్వేషంతో చూసేవారు ఉంటారు. ఉన్నప్పుడు వెన్ యు ఫోకస్ దెమ్ యు విల్ డిస్కరేజ్. మనకున్న పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనల్ని ఎవరు తిడుతున్నారో, వాళ్ళు ఏం తిడుతున్నారో అవి మనం బుర్రలోకి ఎక్కించి ఆ రాత్రంతా దాని గురించే బాధపడతాం. ఓ మా అమ్మ ఇట్లా అనింది, మా ఆయన ఇట్లా అన్నాడు, నా పైన ఆఫీసర్ నన్ను ఇట్లా నిందిస్తా ఉన్నాడు. అండ్ దిస్ ఇస్ వాట్ వి థింక్. స్టెఫెన్ చూడండి, అపోస్తల కార్యములో అపోస్తలుడుగా ఎన్నిక చేయబడ్డ స్టెఫెన్, క్రీస్తు మార్గంలో ఉన్న స్టెఫెన్, క్రిస్టియన్ గా బ్రతుకుతున్న స్టెఫెన్ యొక్క వైఖరి చూడండి. హీ డిడ్ నాట్ ఫోకస్డ్ మెన్. మనుషులు రాళ్ళేస్తా ఉంటే, మనుషులు తిడతా ఉంటే, దూషిస్తా ఉంటే ఆ మాటలు విన్నాం అనుకోండి, కృంగిపోతాం. ఎందుకు బతుకుతున్నామని అనిపిస్తుంది కదండి. కానీ స్టెఫెన్ ఏం చేశాడో తెలుసా? హీఈస్ గివింగ్ ఎ ఎగ్జాంపుల్ టు అస్. నిందలు నీ మీద పడుతున్నప్పుడు, కష్టం నీ దగ్గరికి వస్తున్నప్పుడు, చంపేవాడు నీ ఎదురున్నప్పుడు నువ్వేం చూడాలో తెలుసా? ఆకాశం తెరవబడ్డం, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు చూసి దేవుని మహిమను చూసే ఆత్మీయ ప్రపంచం. ఇలాంటి క్రైస్తవ్యంలోకి ఎదగడానికి మీకు ఈ లేఖనాలు సరిపోతాయి. స్టెఫెన్కి అలాంటి ఒక కరేజియస్ స్టెప్ ఎలా వచ్చిందో తెలుసా? బికాస్ హీ లెర్న్ టు లీవ్ ఇన్ ఫెయిత్. విశ్వాసం అంటే అదే. నీకు కనపడింది చూస్తే విశ్వాసం కాదు, వాక్యాన్ని ఆధారం చేసుకొని కనపడని దాన్ని చూడడం. అక్కడ కనపడేదంతా ఏంటండి? సత్యాన్ని ఈయన ప్రకటిస్తున్నప్పుడు ఈయన మీద కోపం వచ్చేసింది అంటే ఈయన చెప్పింది సత్యము. అక్కడ సత్యము అంటే జీసస్ ఇస్ దేర్. వాక్యం చెప్తుంది, ఎక్కడైతే 2-3 కూడి నా నామంలో స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. స్టెఫెను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఉన్నాడు. స్టెఫెను ప్రభువుని చూస్తా ఉన్నాడు కాబట్టి స్టెఫెను తన మరణాన్ని అప్పగించుకుంటాడు. డోంట్ వరీ అబౌట్ ద సిచ్యువేషన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. లుక్ ఎట్ ద క్రైస్ట్. డోంట్ ఫోకస్ వాట్ మెన్ సెడ్, వాట్ అదర్స్ సెడ్, వాట్ పీపుల్ సెడ్. చూడకండి. మనుషులు తిట్టినప్పుడు, మనుషులు కొట్టినప్పుడు, మనుషులు మాట్లాడుతున్నప్పుడు, నిందలు వేస్తున్నప్పుడు డోంట్ లుక్ ఎట్ దమ్. డోంట్ గివ్ ప్రయారిటీ టు ద వర్డ్స్, బట్ లుక్ ఎట్ ద క్రైస్ట్. ప్రభువుని చూడడం నేర్చుకుందాం. వీఆర్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్, వీఆర్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్. ఇలాంటి ఒక ఆత్మీయతలోకి వెళ్ళడానికి విశ్వాసం కావాలి. విశ్వాసము వాక్యం వినుట వల్ల కలుగుతుంది. అటువంటి గొప్ప విశ్వాసంలోకి దేవుడు నిన్ను నన్ను నడిపించి నిన్ను నన్ను భూదిగంతముల వరకు సాక్షులుగా నిలుపునుగాక. హల్లెలూయా.
ప్రార్థించుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఇంకా మనం వెళ్తున్న శ్రమలలో మనుషుల మాటల్ని తలుచుకుంటే, నా భర్త ఇలా అన్నాడు, నా బిడ్డలు ఇలా సతాయిస్తా ఉన్నారు, లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని, డోంట్ లుక్ ఎట్ దెమ్, డోంట్ లుక్ ఎట్ దెమ్. మై డియర్స్, లుక్ ఎట్ క్రైస్ట్, లుక్ ఎట్ క్రైస్ట్. హీ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. He is the creator who created you and me in his image and likeness. సిలువలో ఉన్న క్రీస్తుని చూడండి. నీ భర్త నిన్ను నిందిస్తున్నప్పుడు భర్తను చూడకండి. ప్రభువుని చూడగలిగితే ఆయన మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది. తెలియని ఒక సమాధానం మీ హృదయంలో నెలకొల్పబడుతుంది. The peace of Christ, the joy of Christ will rule your mind, will rule your heart, will rule your family. మహాపరిశుద్ధుడా, నీ పాదములకి స్తోత్రములు. దేవా, నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. మేము వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో నీ వాక్యం మమ్మల్ని ఆదరిస్తుంది. ప్రభువా, నీకు స్తోత్రాలు. మనుషులు మాట్లాడుతున్నప్పుడు దేవా, మనుషుల మాటలు చూసి మా సాక్ష్యాన్ని మేము కోల్పోతూ, మా దేవుడు ఎంత గొప్పవాడో, మా దేవుడు ఎంత శక్తిమంతుడో మర్చిపోతున్నామేమో. ఈరోజు మీ వాక్యం ద్వారా మమ్మల్ని మేల్కొల్పారు. మా దేవుడు మా సృష్టికర్త, మమ్మల్ని తల్లి గర్భములో సృష్టించినవాడు, నా కొరకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించినవాడు, మరలా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను తీసుకువెళ్ళగలిగినవాడు. ఈ గొప్ప నిశ్చయత, ఈ గొప్ప సాక్ష్యము మా జీవితాల్లో మేము రీకలెక్ట్ చేసుకోవడానికి, రిమైండ్ చేసుకోవడానికి, తద్వారా మా ముందున్న శ్రమలన్నీ కూడా మాకు చిన్నవిగా కనిపించడానికి మాకు సహాయం చేస్తూ రండి. ఎంతమంది అయితే ప్రభువా యూట్యూబ్ ద్వారా ఆదరించబడతా ఉంటున్నారో వారందరి జీవితాల్లో ఇదో గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవా మీరు జరిగించమని ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ, నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Praise the Lord.